ఖమ్మం ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఓట్ల లెక్కింపు కోసం 8 హాళ్లు 14 టేబుల్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్లు లెక్కించనున్నారు. తుది ఫలితం 20 రౌండ్ల తర్వాత తేలనుంది. ఖమ్మంలో కౌంటింగ్ ఏర్పాట్లపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు. ఖమ్మంలో ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. అబ్జర్వర్స్తో పాటు పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 8 హాల్స్ ఏర్పాటు చేసి ఖమ్మంలో ఉన్నటువంటి కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి విపి గౌతమ్ అన్ని కౌంటర్స్ తిరుగుతూ పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టబోతున్నారు. మొత్తం 8 హాల్స్ ఏర్పాటు చేశారు. మనతో పాటు ఎన్నికల అధికారిగా ఉన్నారు విపి గౌతమ్, జిల్లా కలెక్టర్. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. రేపు కౌంటింగ్ ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్? రేపు మనకు కౌంటింగ్ సంబంధించి ఆల్ అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పొన్నేకల్లో మనం అరేంజ్ చేయడం జరిగింది. ఎంటైర్ ఖమ్మం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన కౌంటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. 8 హాల్స్లో కౌంటింగ్ జరుగుతుంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన ఈవీఎంస్, అట్లానే ఒక్క హాల్లో పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ అనేది జరుగుతుంది. మొదట ఎన్ని రౌండ్లు ఉంటాయి సార్? ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు సార్? అంటే మనకు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ బట్టి రౌండ్స్ అనేది వేరీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాము. ఖమ్మంలో మనకు 20 రౌండ్స్ ఉన్నాయి. సో పాలేరు, సత్తుపల్లి 21 రౌండ్స్ ఉన్నాయి. అషరాపేటలో ఓన్లీ 14 రౌండ్సే ఉన్నాయి. సో తక్కువ రౌండ్స్ ఉన్న దగ్గర కొంచెం ఎర్లీగా అయిపోతుంది. బట్ ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ అనేది అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అన్ని రౌండ్స్ అయిపోయినాక, పోస్టల్ బ్యాలెట్ అయిపోయినాకనే ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. ఎలాంటి నిబంధన ఉంది సార్? మొత్తం మనకు 600 మంది పోలింగ్ సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది ఉన్నారు. సో ఏజెంట్స్ ఒక 550 మంది ఉన్నారు. అట్లానే పోలీస్ సిబ్బంది 300 మంది ఉన్నారు. ఇది కాకుండా అదర్ ఎలక్షన్ రిలేటెడ్ స్టాఫ్ ఒక 600 మంది ఉన్నారు. సో మొత్తం రేపు 2000 మెంబర్స్కి మనం పాసెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన పాసెస్తో రావాలి. అట్లానే మీడియాకు కూడా అథారిటీ పాసెస్ ఇచ్చాము, అది తీసుకొని రావాలి. మొబైల్స్ అనేది ఇన్సైడ్ కౌంటింగ్ హాల్స్ అలౌడ్ కాదు. సో ఎవరు కూడా కౌంటింగ్ స్టాఫ్, ఏజెంట్సో మీ మొబైల్స్ కానీ అట్లాంటిది ఏం తీసుకురావద్దు. అట్లనే కౌంటింగ్ హాల్ లోపల, కౌంటింగ్ సెంటర్ లోపలనే ఎలాంటి ఈ వెపన్స్ అలాంటిది అలౌడ్ కాదు. కౌంటింగ్ హాల్ లోపల లిక్విడ్స్ అలాంటి ఐటమ్స్ ఏం అలౌడ్ కాదు. ఓన్లీ వితౌట్ ఎనీథింగ్ జస్ట్ మనం వచ్చి కౌంటింగ్ చేసుకొని వెళ్ళిపోవడమే తప్ప వేరేముండదు. సార్, ఇది కౌంటింగ్ సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మొత్తం 8 హాల్స్, 7 హాల్స్ 7 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి హాల్స్ ఉంటాయి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అత్యల్పంగా 16 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. అట్లాగే 20 రౌండ్లు కౌంటింగ్ జరిగేట్టుగా ఖమ్మం లాంటి, సత్తుపల్లి, అట్లాగే పాలేరు లాంటి చోట్ల 20 రౌండ్ల పైన కౌంటింగ్ కొనసాగుతుందని కూడా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ చెప్తున్నారు. దాంతోపాటే మొత్తం 16,31,039 ఓట్లు ఖమ్మం లోక్సభ పరిధిలో ఉంటే దాదాపు 12,41,135 ఓట్లు పోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నిటిని కూడా ఈవీఎంల ద్వారా కౌంట్ చేయబోతున్నారు. అట్లాగే పోస్టల్ బ్యాలెట్లకు సర్వీస్ ఓట్లు కూడా ఉన్నాయి ఈసారి. అట్లాగే హోమ్ ఓటుకి సంబంధించినటువంటి ఈవీఎంస్ కూడా తీసుకొచ్చారు. 7 కాన్స్టిట్యున్సీలకు 7 ఎవరైతే హాల్స్ పెట్టారో దాంతోపాటు ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా ఒక హాల్ ఏర్పాటు చేశారు. మొత్తం 14 టేబుల్, ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా 14 టేబుల్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 14 టేబుల్ ఇంటూ 16 రౌండ్లు చూస్తున్నట్లయితే అత్యల్పంగా అశ్వరాపేటలో కేవలం 1,28,000 ఓట్లు పోలేని, ఆ తర్వాత వైరాలో 1,56,000 ఓట్లు పోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా దాదాపు 20 రౌండ్లు, అంటే అత్యల్పంగా 16 రౌండ్లు, అత్యధికంగా 20-21 రౌండ్లలో ఫలితం తెలబోతుంది. ప్రతి కౌంటింగ్కి వచ్చేటువంటి సిబ్బంది కావచ్చు, అట్లాగే ఇతర ప్రతినిధులు కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, అట్లాగే లిక్విడ్స్ కావచ్చు, ఫైర్కి సంబంధించినటువంటి ఏ వస్తువులను కూడా లోపలికి అలౌ చేయమని చెప్తున్నారు. అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని కూడా జిల్లా కలెక్టర్, అట్లాగే ఎన్నికల అధికారి విపి గౌతమ్ చెప్తున్నారు. జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి.